చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నాను. వార్నింగ్ ఇస్తారు ఎవరికి? 94% స్ట్రైక్ రేట్తో ఈ రాష్ట్ర ప్రజానీకం భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తాడు. ఈయన నీ స్థాయి 11 స్థానాలు, చంద్రబాబు నాయుడు స్థాయి 164 స్థానాలు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏందో తెలుసుకోవాలి కదా, నీ హోదా ఏందో తెలుసుకోవాలి కదా. ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని నువ్వే చెప్పుకున్నావు. నీ 11 స్థానాల వాళ్ళని అసెంబ్లీకి రానికుండా చేశావు. 11వ తారీఖున జరిగే అసెంబ్లీకి 11 మంది శాసనసభ్యులతో వచ్చి 11 నిమిషాలు కూడా ఉండకుండా పారిపోయిన పెద్ద మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావా? అంత శక్తి నీకుందా? ఊరికే నోరుందని ఏదంటే అది మాట్లాడితే అది సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు. ఎప్పుడో ఒకరోజు నీకు సరైన గుణపాఠం ఇప్పటికే చెప్పింది ఈ సమాజం. ఇంకా కూడా మరొకసారి చెప్పేదానికి అవసరమైతే సమాజం అంతా ఏకమవుతుంది. ఆ 11 స్థానాలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది నీకు. మహామహా అంటోళ్లే చంద్రబాబు నాయుడు గారి 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, ఎంతోమంది అధికారం చూశాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రాష్ట్రాల రాజకీయాలను చూశాడు, అనేక మంది మేధావులతో, రాజకీయ స్రష్టలతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి నువ్వు వార్నింగ్ ఇస్తావా? నీ వార్నింగ్లను చూసి భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కసారి ఈ సమాజం వెనక్కి తిరిగి చూసి జయహో చంద్రబాబు అని అంటే పిల్లేరు గొంతులు కడతా నువ్వు పారిపోవాలే తప్ప ఈ రాష్ట్రం నుంచి. ఇప్పటికే 30 బారిపోయి బెంగళూరులో ప్యాలెస్ కట్టుకొని అక్కడ ఉండవు. ఇక ఆ ప్యాలెస్కు పరిమితం అయిపోతావు, ఇక్కడికి రాలేవు నువ్వు ఇవాళ నేను వార్నింగ్ ఇస్తున్నానని అంటే నవ్విపోదురుగాక నాకేంటి అన్న సామెత గుర్తుకొస్తా ఉంది మాకు. నువ్వేంటి, చంద్రబాబు ఏంటి? మహా గజరాజుతో పోల్చుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? దూది పింజలాగా ఎగిరిపోయే, గాలి కొడితే ఎగిరిపోయే నువ్వెక్కడ? నువ్వు వార్నింగ్ ఇస్తావా మాకు? కాబట్టి నీ ఊకదంపుడు బెదిరింపులకి, ఉపన్యాసాలకి ఇక్కడ ఎవరు బాధపడేవాళ్ళు లేరు, భయపడేవాళ్ళు కూడా లేరు. ఇంతకుముందే చెప్పాను నేను, నీకు ఆ స్థాయి పోగొట్టుకున్నావు, స్థాయి లేదు నీకు. 26,000 కోట్లతో నువ్వు పోర్ట్లు, హార్బర్లు కట్టావా? ఎక్కడా? ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లోనే కట్టావా? లేకుంటే పులివెందుల చుట్టూరు ఒక కొత్త సముద్రం ఉందని ఆ సముద్రంలో హార్బర్లు, పోర్ట్లు కట్టామని ఏమన్నా కలగంటున్నావా? నీకు పరిపాలన చేత కాదు, రాజకీయ విలువలు అసలు తెలియవు. నీ స్వగ్రామంలో, నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే దిక్కు లేదు నీకు.
నీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు దాన్ని అంకితం చేసిన రామాయపట్నం పోర్టు నిర్మాణం జరుపుతూ భవిష్యత్తులో ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలకి ఉపయోగంలోకి తీసుకొచ్చిన ఇలాంటి పోర్టులన్నింటినీ కూడా నిర్మాణ దశలో తీసుకొస్తే అది ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వస్తున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో నువ్వు కనీసం మొదలుపెట్టిన పనికి బిల్లు కూడా చెల్లించకుండా పారిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. ఎన్నికల్లో శిలాపలకాలు వేసుకొని దోబూచులాడుతూ రాజకీయాలు చేసినవాడివి నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారినో కూటమి ప్రభుత్వాన్నో మాట్లాడతానంటే ఇది చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఎవరు కూడా ఒప్పుకోరు. భూసేకరణ కూడా చేయలేదు నువ్వు. ఇవాళ రామాయపట్నం, మూలపేట వంటి పోర్టుల్లో భూసేకరణకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇవాళ జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. వెలుగొండ ప్రాజెక్టుకి భూసేకరణ ఇవాళ జరుగుతుంది. దగదత్తి ఎయిర్పోర్ట్ భూసేకరణ ఇవాళ చేస్తున్నాం. ఇలా ఏ పని చేయకుండా మీరు ప్రజలని, ప్రభుత్వాలని, అభివృద్ధిని గాలికి వదిలేసిపోతే ఇవాళ బాధ్యత కలిగిన పౌరులు ప్రభుత్వంగా, బాధ్యతాయుతంగా అయినటువంటి ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైనటువంటి పరిపాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పని చేయడం జరుగుతూ ఉంది. ఏ కార్యక్రమంలో కూడా నీ వైఫల్యాలని ఇవాళ మాకు ముడిపెట్టే ప్రయత్నం నువ్వు చేయొద్దు. మా ప్రభుత్వం, మా పరిపాలన, సమర్థవంతమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉంది. ఇవాళ నీ హయాంలో తెరల మాటున జరిగేటువంటి పరిపాలన, నీ ప్రయాణం కూడా రోడ్లకు ఇరువైపులా తెరలు కడితే తప్ప బయటికి రాలేనటువంటి దయనీయమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజానీకం ఏకమై తమ సమయం వచ్చినప్పుడు తమ నిర్ణయాన్ని తెలియజేసి కూటమి నాయకత్వానికి 164 స్థానాలు ఇచ్చినటువంటి రాష్ట్రం ఇది, ప్రజానీకం ఇది, సమాజం ఇది. నువ్వు ఇవాళ ఏమన్నా మాట్లాడితే ఈ సమాజాన్ని అవమానించపరిచినట్టు.